హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి కాగ్నిజెంట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ గా మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. చెన్నై, తమిళనాడు, భారతదేశంలో ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ 6 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం జరిగింది. అద్దెదారు ద్వారా ప్రమోట్ చేయబడింది అనమాట. ప్రతిస్పందనలు లింక్డ్ఇన్ నుండి నిర్వహించబడతాయి అనేసి ఇక్కడైతే చెప్పడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే సల్మా షేక్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి తీయడం జరిగింది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ లో వీరైతే పనిచేస్తున్నారు అనమాట. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పాఠశాల పూర్వ విద్యార్థి అనమాట ఇతను. ఓకేనా. సో ఉద్యోగం గురించి చూసుకుంటే, ఉద్యోగం సారాంశం చూసుకుంటే, క్లయింట్స్ అడ్యుకేషన్ లో 1 నుండి 3 సంవత్సరాలు అనుభవం ఉన్న అంకిత భావంతో కూడిన సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలన్నమాట వీళ్ళకి. అలాగే హెచ్జి కోసం మేము వెతుకుతున్నాము అనేసి ఇవ్వడం జరిగింది. ఆదర్శ అభ్యర్థికి మెడికేర్ మరియు మెడికైడ్ క్లైమ్లో నైపుణ్యం ఉంటుంది అనేసి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరియు వారికి కమర్షియల్ క్లైమ్లో కూడా అనుభవం ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది రాత్రి షిఫ్ట్లతో వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్గా వీళ్ళైతే తీయడం జరిగిందనమాట. ఓకేనా. సో బాధ్యతలు చూసుకుంటే మీకు ఇక్కడ చూడొచ్చు. మెడికేర్ మరియు మెడికైడ్ క్లైములను సమర్థవంతంగా మరియు ఖచ్చితంగా ప్రాసెస్ చేయండి మరియు తీర్పు ఇవ్వండి అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అన్ని సంబంధిత నిబంధనలు మరియు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నమాట. క్లెయిమ్ వ్యత్యాసాలు మరియు సమస్యలను వెంటనే విశ్లేషించి పరిష్కరించే విధంగా ఉండాలన్నమాట. క్లెయిమ్ ప్రాసెసింగ్ వర్క్ ఫ్లోలను మెరుగుపరచడానికి బృంద సభ్యులతో సహకరించే విధంగా ఉండాలి. అలాగే పరిశ్రమ ప్రమాణాలు మరియు మార్పుల గురించి తాజా జ్ఞానాన్ని కొనసాగించే విధంగా ఉండాలి. అంతర్గత, బాహ్య మరియు వాటాదారులకు అసాధారణమైన కస్టమర్ సేవను అందించే విధంగా ఉండాలన్నమాట. అలాగే క్లెయిముల తీర్పు ప్రక్రియలను మెరుగుపరచడానికి సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించండి. క్లెయిమ్ ప్రాసెసింగ్ మెట్రిక్స్ మరియు పనితీరును పర్యవేక్షించండి మరియు నివేదించండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సామర్థ్యాన్ని పెంచడానికి ప్రక్రియ మెరుగుదలను గుర్తించి అమలు చేయండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితత్వం మరియు సమ్మతిని నిర్ధారించడానికి క్రమం తప్పకుండా ఆడిట్లను నిర్వహించే విధంగా ఉండాలి. అలాగే క్లెయిమ్ తీర్పు ప్రక్రియలపై జూనియర్ బృంద సభ్యులకు శిక్షణ ఇచ్చే విధంగా ఉండాలి. మార్గనిర్దేశం కూడా చూపెట్టాలన్నమాట. క్లెయిమ్ సమస్యలకు పరిష్కరించడానికి ఇతర విభాగాలతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి. అలాగే నిరంతరం అభ్యాసం మరియు అభివృద్ధి అవకాశాల్లో పాల్గొనే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. ఇది మొత్తం కూడా మీకు ఉండవలసిన బాధ్యతలు. సో అర్హతలు చూసుకుంటే ఇక్కడ చూడండి. క్లెయిమ్ తీర్పుల్లో మీరు బలమైన సాంకేతిక నైపుణ్యాలు కలిగి ఉండాలి. మెడికేర్ మరియు మెడికైడ్ క్లెయిమ్ల గురించి లోతైన జ్ఞానం కలిగి ఉండాలి. కమర్షియల్ క్లెయిమ్లో అనుభవం అనేది ఒక ప్లస్. అలాగే అద్భుతమైన విశ్లేషణాత్మకంగా అయిన మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను ప్రదర్శించే విధంగా ఉండాలన్నమాట. అలాగే వివరాలు మరియు ఖచ్చితత్వంపై బలమైన శ్రద్ధను ప్రదర్శించే విధంగా ఉండాలి. అలాగే సంబంధిత సాఫ్ట్వేర్ మరియు సాధనాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా ఉండాలి. అలాగే ప్రభావవంతమైన కమ్యూనికేషన్ మరియు జట్టుపై కృషి నైపుణ్యాలను ప్రదర్శించండి. అలాగే ఉన్నత స్థాయి వృత్తి నైపుణ్యము మరియు సమగ్రతను కొనసాగించండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే రాత్రి షిఫ్ట్లకు మరియు ఇంటి నుంచి పనిచేసే విధానానికి అనుగుణంగా ఉండే విధంగా ఉండాలి. అభ్యాసం మరియు అభివృద్ధికి చురుకైన విధానాన్ని కలిగి ఉండడం, అలాగే స్వతంత్రంగా పనిచేయగలిగే సామర్థ్యం మరియు సమయాన్ని
సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యాన్ని ప్రదర్శించండి. అధిక నాణ్యత పనిని స్థిరంగా అందించడానికి నిబద్ధతను ప్రదర్శించే విధంగా ఉండాలి. కస్టమర్ కేంద్రీకృత మనస్తత్వం మరియు సేవా శ్రేష్టత పట్ల అంకిత భావం కలిగి ఉండే విధంగా ఉండాలన్నమాట. ఇది మొత్తం కాగ్నిజెంట్ యొక్క ఫుల్ డీటెయిల్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు కానీ అప్లై చేయాలనుకుంటే నేను కింద నోటిఫికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్ బాక్స్లో. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.